చెప్పాలనుకున్నాడా చెప్పలేడు, చెప్పడానికి అవకాశం లేని విధంగా ఉంది. అందుకే మేము ఆలోచించేది ఏంటంటే ఒక కమిటీ చేసుకుంటే ఆ కమిటీలో అందరం కలిసి కూర్చుంటాము, కలుస్తాము, సమస్యలు చెప్పుకుంటాం, మంచి నీళ్ళు చెప్తాము, డ్రైనేజ్ చెప్తాం, కరెంట్ చెప్తాం, స్ట్రీట్ చెప్తాము. ఇంకా ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ ఏమైనా ఉన్నా కూడా గైడెన్స్ చెప్పగలిగి ఉంటుందన్న ఆలోచనతోటి ఈ కమిటీ చేద్దాం అనుకున్నాము. ముఖ్యంగా అయితే అన్నిటికంటే ముఖ్యంగా అయితే అందరూ గారు చెప్పిన మాట ప్రకారంగా ఆ ఫ్లైఓవర్ గురించి అనుకున్నాం. పెద్దగా అనుకోలేదు, ఆ ఫ్లైఓవర్ గురించి అనుకున్నాము. ఆ ఫ్లైఓవర్ గురించి ఇది ఇంతవరకు జరిగింది. మీరందరూ వచ్చినందుకు ఈ కమిటీ మనకు ఎంతో బలంగా ఉపయోగపడుతుంది ఆలోచనతోటి ఇంకా ముందుకు వెళ్దామని ఆలోచన ప్లాన్ చేస్తున్నాము. మీరందరూ సహకారం ఉంటే మీ అందరి బలం సహకారము మన అందరం ఐక్యత కలిస్తే కనుక ఇంకా మనం ముందుకు వెళ్తామని ఆలోచనతోటి నా ఆలోచన. కొత్త ఓనర్లు మారారు కాబట్టి ఇవన్నీ మనం కలిస్తే ఈ యూనిటీ అయితే కనుక, ఈ కమిటీ అయితే కనుక మనం కొద్దిగా ముఖపరిచయాలు కూడా పెరుగుతాయని ఆలోచనతో నేను అనుకుంటున్నాము. ఇది చేద్దామని నా ఆలోచన వచ్చింది. మీ అందరి సహకారంతో శ్మశానం కానీ ఏ సమస్య ఉన్నా మన మున్సిపల్ వాళ్ళ దగ్గర పోయి ఒక లెటర్ కొట్టి ఒక యూనిటీ తెలిస్తే ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఒక యూనిటీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా భయపడతాం. అంటే ఒక పొలిటీషియన్ దగ్గర పోవాలన్నా, ఒక ఏ దానికి ఉన్న ఆఫీసర్ దగ్గర పోయి రావాలన్నా కానీ ఖచ్చితంగా ఒక యూనిటీ ఉంటే దానికి బ్రహ్మాండంగా ఏదనికన్నా బస్ స్టాపే కానీ ఏ సమస్య ఉన్నా మనం వినియోగించుకోవచ్చు. ప్రతి సమస్యకు సౌకర్యంగా అందరు చేస్తారని చేస్తున్నాను. అంటే అది ఒకటే కాదు, అంటే వేరే మన కాలనీ సమస్యల గురించి మనమే చర్చించుకోకుండా ఇంకొక వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంటర్ అవుతుంది వాస్తవం. అది ఎంటర్ కూడా కాకుండా వచ్చి ఫస్ట్ మనం యూనిటీ ఉండాలా. అంటే ఒక ఎలక్షన్ పెట్టి ఇంత మంచి నిర్ణయం విషయంగా ఉంది. जो इसको काम करने के लिए जो भी अपन बस्ती वाले जमा हुए ये बहुत अच्छी बात है। अभी से नहीं, अपन बहुत दिनों पहले से अपन ये काम शुरू करना था इसको, और हर कोई हर बात कर लिए तो है। अब वही बात को रिपीट करना मैं नहीं चाह रहा हूँ। अब खबरस्तान का मसला है, हर चीज़ का अपन ये कमेटी वाल जो अपन बचाए तो इसको इंजॉय जो है आगे जे झुंझे वाले इंजॉय करे। ये अपन इसको शादी खाने को इससे पहले मैं नरसिम्हा आना सब जने मिलकर शादी खाना रखेंगे। उसको जो भी अपने दावत रहते चाहे किसके भी रह दो, सबका एक मिल के जुल के जो है काम करेंगे बोल के इसको आगे करें। अब आगे का जो भी है अपन काम करना है, जो बैठ के जो है डिसाइड करके जो भी तारीख। मेरे को एक 6-7 दिन पहले अमजद का फ़ोन आया था, भैया ऐसा करेंगे बोला तो मैं बोला ठीक है अमजद, बहुत अच्छी बात है। सब जने जो गैदर करके स्वामी को बोल के इन लोगों को बोल के काम करेंगे। तो अब सबको क्या है एक अच्छी नीयत से क्या है इसको काम करके बस्ती को कैसा डेवलप करना, कैसा इंप्रूवमेंट लेके आना, अपन भी डेवलप होंगे, बस्ती भी डेवलप कराएंगे। ఇక్కడ ఇట్లా కలుసుకోవడం అయితే నేను అనుకుంటున్నా, నా అభిప్రాయం ఏంటంటే ఇది చాలా ఆలస్యమైంది, చాలా లేట్ చేసినాం. ఒక రకంగా చెప్పాలంటే చిన్న సామెత ప్రకారం చెప్పాలంటే, క్షమించండి పల్లెటూరులో ఇలాంటి సామెత ఉంటుంది, చేతులు కాళ్ళక ఆకులు పట్టుకోవడం అనే సామెత నాకు గుర్తుకొస్తుంది అనమాట ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనమంతా నష్టపోయినాం. ఇలాంటి కమిటీ లేకపోవడం వలన, బస్తీ అసోసియేషన్ లేకపోవడం వల్ల చాలా నష్టపోయినాం. అది రకరకాలుగా చాలా రకాలుగా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బస్తీల్లో చుట్టుపక్కలనే ఉన్నాం. ఇక్కడ ఇల్లు కట్టిన వాళ్ళు బాగుపడ్డారు, సొంత ఇండ్లు వాళ్ళు బాగుపడ్డారు. ఒకప్పుడు నేను 2000 సంవత్సరం నుంచి ఉన్నా, అంటే 97 నుంచి నాకు తెలిసి కాలనీ 2000 సంవత్సరం నుంచి పర్మనెంట్ ఉన్నా. ₹1,00,000 మన ఒక ల్యాండ్ కాస్ట్ ఉంటే ఈరోజు 2,70,00,000 వచ్చింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది. కానీ మనం ఇప్పుడు కొన్ని బస్తీలు చూస్తుంటే బస్తీలు యూనిట్గా ఉండి ఒక్కడికి ₹1 ఇవ్వకుండా వాడు బస్తీని డెవలప్ చేసుకుంటాడు. వాడి వేరేవాడికి ఇచ్చే డబ్బులను బస్తీ అభివృద్ధికి పెట్టుకొని, బస్తీ డెవలప్మెంట్కి పెట్టుకొని చాలా కాలం డెవలప్ చేసారు. కానీ ఎన్నో గొడవలేని అట్లాంటి టైంలో కూడా ఎవరు మీరు అనే క్వశ్చన్ అనేది చేసారు. కానీ ఇప్పుడు మీ పలానా ఈ ఏరియా పేరు తెలవాలంటే మీరు ఏంది ఫస్ట్ అంతేనాకి మెయిన్గా బస్ స్టాపే లేదు. అసలు లేడీస్ వాళ్ళు ఎవరు నిలబడాలన్నా ఇతల బస్ స్టాప్ లేదు, అవతల బస్ స్టాప్ లేదు. అసలు దీనికి ఈ ఏరియాకి అంజనగర్ అని అనాలంటే ఏంటి అసలు అని ముఖ్యంగా అసలు అంజనగర్ బస్ స్టాపే లేదు. దాన్ని కూడా ఫస్ట్ మెయిన్గా ఫోకస్ చేసుకోవాలి. మళ్ళీ ఈ కొందలగడ్డది కూడా మంచిగా ఫోకస్ చేసుకోవాలి. ఇక అనేది మెలకు వచ్చింది. దీన్ని పెద్ద ఎత్తున చాలా అందరు తిప్పలు పడి శ్రద్ధతో అందరు కలిసి చేయాలి. ఇంటి వదిలేయడం కాదు, అందరూ పెద్ద ఎత్తున శ్రద్ధ తీసుకొని చేయాలని అనుకుంటున్నాను. కోరిక బుద్ధి అన్న మనం కూడా అట్లనే యూనిట్ అన్ని
అందరం గట్టిగా ఉంటే 100% ఈ పని అవుతుంది. మనం అందరం గట్టిగా ఉండి చిన్నోళ్ళను పెద్దోళ్ళను అందరినీ కలుపుకొని ఈ యూనిట్లో పెట్టుకుంటే అయ్యే పని కూడా ప్రతి ఒక్కటి కూడా అవుతుంది. అందరినీ పెట్టుకోవాలి, చిన్నోళ్ళను పెద్దోళ్ళను అందరినీ కలిసి పెట్టుకుంటే ఇది పని బాగా అవుతుంది. बहुत बड़ी चीज़ है, क्योंकि 30 साल से आज तक कोई ये नहीं सोचे कि भाई कमेटी बनाएंगे बस्ती में। बस्ती में अगर एक कमेटी रही तो उससे डेवलपमेंटिंग बहुत होती है, लेकिन एक में एक नहीं है, जिसकी वजह से बस्ती पूरी कुपा बनी हुई है। आज अब मियाँ के डेवलपमेंट काम आए, कोई काम होते नहीं है। अब मेरे पास ड्रेनेज भर गई तो मेरी मर्जी में देख लेना, आपके पास अगर कुछ काम हुआ तो आप जाके आप देख लेना, नहीं तो नहीं हुआ तो छोड़ देना उसको, कोई पूछने वाला हाल नहीं है। दूसरी चीज़, हर गली में देखो आप, पूरे गलियां पैक, ट्रैफिक के लिए बहुत बड़ी परेशानी है अपने एरिया में। ओनर्स तो दे दिए, किराए पे दे दिए, निकल के चले गए, किराएदार रहते बाहर, पूरी रोड पूरी जाम। बोनस के बारे में बोल रहा हूँ आपको, अच्छा मैं गिरते जाके बोला साहब को अम्मा का नहीं वो मुझे पूरी जगह कर देखा क्या जिसको बात अपना कांची की जमीन की घर में जो क्या ठीक है। मैं सारा बात करें कई फोटो से बता रहा हूँ मैं क्या बोले क्या कर रहा हूँ अल्लाह को मेरे या कुछ भी नहीं था। ट्रांसफार्मर 2 ट्रांसफार्मर महिला 160 पोल, पीने का पानी ड्रेनेज लाइन 100 महिला खत्म खुदा की बता रहा हूँ बेटा। मैं क्या करूँ क्या ना अल्लाह कौन नहीं बोलता मैं, क्योंकि आज बोलना पड़ा तो बोल रहा हूँ మనం ఏంటంటే ఇప్పుడు ఫ్లైఓవర్ గురించి చెప్పారు ఇక్కడ, తర్వాత భవన్ చెప్పారు కదా, కంపెనీ వాళ్ళు అన్ని కావాలి కరెక్ట్ మంచిదే. అది ఒకటి ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం ఉండొద్దు. ఇది నా ఓడు, ఇది నా పార్టీ ఓడు, ఇది కాంగ్రెస్ ఓడు, టీఆర్ఎస్ ఓడు, ఇవన్నీ పక్కన పెట్టేసేయాలా. బస్తీ గురించి నీ స్వాగం మొత్తం నువ్వు కరెక్ట్గా బస్తీ గురించి చేస్తా అనుకుంటేనే ముందుకు రావాలా. ఏ ప్రెసిడెంట్ తినవాడని, వైస్ ప్రెసిడెంట్ తినవాడని, ఎవరు తినవాడని బయట మొత్తం మనసులో ఏం పెట్టుకోవద్దు. బీజేపీ ఈ పార్టీ ఆ పార్టీ ఏం పెట్టుకోకుండా సాఫ్ చేస్తా అంటే ముందుకు రండి. చెయ్యను మళ్ళీ మనసులో పెట్టుకొని బయట పెట్టుకో. మొత్తం బస్తీ గురించి ఇది, ఈ పార్టీ గురించి వాటి గురించి వీటి గురించి కాదు, బస్తీ గురించి. కాబట్టి దయచేసి రాజకీయాల మట్టుకు ఎవరికి ఇలా తేవద్దు, ఇలా రావద్దు రాజకీయాలు. దయచేసి ఒక విషయం మాత్రం కంపల్సరీ అందరూ మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఇంటికి కూర్చుంటారని నా కళ్ళం కూడా నేనే ఆశ్చర్యపడుతున్నాను. ఈరోజు ఎంతో పెద్ద మనుషులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి. ఇక్కడ నీళ్ళు ఉండేటివి కావు, గచ్చిబోలు పోవాలి, లేదంటే కొత్త కూడా పోవాలి నీళ్ళకి. అట్లాంటి ప్రాంతము ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయిందంటే ఎంత మంచి అవకాశం అనేది మనం అందరం గుర్తించుకొని, అదే ఇప్పుడు మన బొందలగడ్డ విషయం మాట్లాడినందుకు 2 విషయాలు చెప్తా. మొన్నటిదాకా బొందలగడ్డకి ఇబ్బంది అయిందని చెప్పి నాకు తెలిసినంత వరకు నేను చేసిన జగదీష్ అన్న తీసుకొచ్చి చూపించి ఆడ ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్తే ఆయన అన్నాడు, మీ బస్తీ కమిటీ వేసుకోండి, మీరు ఎవరు ₹1 పెట్టకండి, 3 లక్షలు 2 లక్షలు ఇవ్వగలరు. మీ బస్తీ కమిటీ వేసుకొని బస్తీ కమిటీ లెటర్ ప్యాడ్ ఒకటి తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేనే దగ్గర ఉండి మొత్తం చేపిస్తాను. ఎట్లా చేయాలి, మొత్తం గార్డెన్లకు చేసి మొత్తం లేబల్ చేసి నీట్గా చెట్లు పెట్టి బోర్ వేపించి అన్ని చేయాలనే విషయం ఆయన మాట్లాడితే ఆ విషయం మీదనే అన్నాడు. అది ఎప్పుడు రోడ్లు వేయించారు, మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నాలు చేశారు, మంచినీళ్ళు తెచ్చారు, ఆ చరిత్ర ఉంది. కాలక్రమేణా అంతా పాటలు అందరూ కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, ఎవరు అమ్ముకుంటున్నారు, వాళ్ళందరూ వాళ్ళ ఆశలు కట్టుకుంటున్నారు, కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు. ఇక్కడ లేరు, లోకల్లో ఎక్కడో ఉంటున్నారు. కాబట్టి ఎవరికి వాడే యమునా తీరాడు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి బస్తీ పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి ఈ రోజు ఏంటంటే ఒక నిర్ణయం, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. ఏమని అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేద్దాం. ఇంట్లో ఎవరు లేదండి, ఎవరు మీరు ఒకటి గమనించాలి. మేము ఒకటే డిసైడ్ అయినాం, ఎవరైనా అధ్యక్షునిగా పనిచేసి మేము సేవ చేస్తాం బస్తీలకి మేము సేవ చేస్తాం అన్నోళ్ళు డబ్బులు గిబ్బులు ఏం కాదు, ఏం ఆశించకుండా సేవ చేస్తాం అన్నోళ్ళు ఎవరైనా రావచ్చు. ఒకవేళ ఎక్కువ మంది అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారులుగా వస్తే వాళ్ళని ఏం చేద్దాం మన కూర్చుంటుంది, వాళ్ళని సంధాయిస్తుంది. ఒకవేళ వినలేని పక్షంలో ఇంటికి ఓటు లెక్కన ఒక్కొక్క ఇల్లుకు ఒక్కొక్క ఓటు ఇచ్చైనా సరే వేసుకొని మంచి కమిటీని మనం చేసుకోవాలి. నీవు నేను అనేది లేదు, అన్న భేదాభిప్రాయం ఎవరు లేదు. ఎవరైనా సేవ చేసి మీకు సేవాభావం ఎవరైనా అందరికీ రావచ్చు. వీడు మావోడు, వాడు మనోడు, వాడు పనోడు అయ్యోడు అని ఇవ్వడు. అక్కడ ఏం సహకరించి మీ అభిప్రాయాలు చెప్పి ఎట్లా ముందరికి పోదాం అనేది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఒక 50-60 మంది వచ్చి కూర్చున్నారు, ఒక పిలిపి అన్నాడు. రేపు పొద్దుగాల మళ్ళీ నెక్స్ట్ వారంలో
మీ లిస్టు తయారు చేసుకొని హౌస్ మెంబర్ల ప్రకారంగా తయారు చేసుకున్నామా, అందరినీ ఇంటికి ఒకరిని పిలిపించుకొని పెద్దగా పెట్టేసేసుకొని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని ఆ ప్రోగ్రాంలో ఇనామస్గా ఏర్పాటు చేసుకుందామా, లేదు మేము పోటీలకు వస్తామంటే మళ్ళీ టైం తీసుకొని దాని ప్రకారంగా ఇంటికి ఒక ఓటింగ్ చేసి ఆ ఓటింగ్ ప్రకారంగా పోటీ తక్కువ ఉన్నప్పుడు ఓటింగ్ ప్రకారంగా వాళ్ళని ఎన్నిక చేసుకునే ప్రక్రియ ఉంటుంది. గతంలో కూడా సిద్దినగర్లో మీకు తెలుసు పోటీ ఉన్నది కాబట్టి 2 బ్యాచ్లు ఉన్నాయి. 2 టీములు ఉన్నప్పుడు ఓటింగ్ చేసింది. ఓటింగ్ చేసి కూడా ఒక టీం గెలిచిపోయింది, ఒక టీం గెలిచింది. అట్లా కూడా అట్లా చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఇనామస్గా చేసే ప్రయత్నం చేస్తాం. ముందరికైనా పెద్ద మందులు 5 మంది ఉంటారు, ముందరికైనా ప్రయత్నం చేస్తాం. సాధ్యమైనంత వరకు ఓటింగ్ అనుకుంటాం. కంపల్సరీ కోర్టులో మేము ఉంటాం అన్నప్పుడు మనం విమర్శించడానికి మనం మేము ఉండొద్దానికి హక్కు లేదు. మనం బస్సులో సేవ చేస్తామనే భావనతో